మార్నింగ్ నేను ఋషి వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. ఒక పాత పాట గుర్తు చేస్తాను పొద్దున్నే మీకు. అంతా భ్రాంతియేనా జీవితాన ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా. ఇది ఒక చాలా ఫేమస్ సినిమా, దేవదాస్ అనుకుంటా నాకు గుర్తుంటే సరిగ్గా. అందులో పాట సందర్భం వేరైనా కూడా మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే పాట పాడుకోబోతున్నారు అని చాలా ఎక్కువగా వినిపిస్తోన్నమాట. ఎన్నెన్నో అనుకుంటాం అనేది ఒక ఫేమస్ సినిమా డైలాగ్ కూడా ఉంది. అది కూడా వైసీపీ అంతర్గత చర్చల్లో ఎక్కువగా ఈ మధ్య మాట్లాడుకుంటున్నారట. మనకు తెలియదు ఎవరో మాట్లాడుకున్న వాళ్ళు ఎవరో చెప్పింది అంతే. ఎందుకని ఈ చర్చ జరుగుతుందంటే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు అప్రజాతంగా ఒక నెంబర్ ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత ఎవరైనా సాధారణంగా ఏం ఎజెండాలు ఉన్నా కూడా ఒక ఎజెండా అయితే కంపల్సరీ పెట్టుకుంటారు. అదేంటంటే, నన్ను నమ్మి రాష్ట్ర ప్రజలు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా, ఎంతో కొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కొంచెం శ్రద్ధ పెడదామా, కొంచెం దృష్టి పెడదామా, ప్రజలకు ఏమన్నా మంచి చేద్దామా అని. ఎక్కడ ధ్యాస అనేది మీరు తరచి తవ్వి చూసినా కూడా కనపడదు. 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన చూస్తే మరి ఏం జరిగింది 5 ఏళ్లలో? ఇది కాకుండా ఇంక దేని మీద ఫోకస్ ఉంటుంది? ఎవరైనా చిన్న గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఏమనుకుంటారు? సరే, స్వప్రయోజనాలు ఎజెండాలు ఏమన్నా, అరే మనకి ఏదో ఒకటి మంచి చేద్దాం మన కార్పొరేషన్కో, లేకపోతే మన మండలానికో, జిల్లాకో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రానికో అని. ఇది ఎప్పుడు నిజంగా ప్రజల కోసం ఆలోచించే నాయకులైతే, ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ, ప్రజా సమస్యల కోసం మాట్లాడుతూ, దానికోసం ఢిల్లీకి తిరుగుతూ ఇవన్నీ చేసిన నేపథ్యం. ప్రపంచం నివ్వెరపోయే ఒక రాజధాని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది ఆయన సంకల్పం అయితే, ప్రపంచం నిర్ఘాంతపోయే, ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ప్రపంచం నిర్ఘాంతపోయే స్కామ్లు ఎలా చేయాలి అంటే దాన్ని డీకోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇవాళ చాలా మంది అడుగుతున్నారు, ఇవాళ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ ఎందుకు ఎంత టైం తీసుకుంటోంది, ఎందుకు ఎంత కాలయాపన చేస్తుందని. అది కాలయాపన కాదు. ఇవాళ దాదాపుగా విచారణ చివరి దశకు వచ్చేసింది. ఆ విచారణలో వాళ్ళు సంపాదించిన ఆధారాలు, సేకరించిన విషయాలు, దాన్ని మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని 1కి 2 సార్లు పరిశీలించుకుని, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదు. మీరు చూస్తే ఎవరెవరున్నారు ఇందులో కీలకమైన మాస్టర్ బ్రెయిన్స్. దాన్ని తెలుగుదేశం వాళ్ళు క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్ అన్నారు మన చర్చలోనే. ఓకే, క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్ అనుకుంటే వాళ్ళు ఒక స్కామ్ చేయాలంటే, మీరు ఏదన్నా ఒక పథకం రూపొందించాలి ప్రజలకు మేలు చేయడానికి అంటే దాంట్లో ఉండే కాంప్లెక్సిటీస్ కొంచెం తక్కువే. కానీ ఒక స్కామ్ రూపొందించాలంటే, అంటే డబ్బుల్ని, వేల కోట్ల రూపాయల్ని ఎలాగ దోచేయాలి, దాన్ని దాచేయాలి అని ఒక స్కామ్ రూపొందించాలంటే క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్సే ఉండాలి. దానికి ఎవరు, అందులో పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇవాళ కీలకమైన ఆధారాలతో కోర్టుకు వెళుతోంది సిట్. ఇప్పటికే అందరూ చాలామంది రిమాండ్లో ఉన్నారు. కొంతమందిని కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత, అంటే మాకు తెలియదు, గుర్తులేదు అనే దానికి సంబంధం లేకుండా అని చెప్పకుండా అనివార్యంగా ఎలా ఒప్పుకున్నారంటే, అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, అంటే హార్డ్ డిస్క్లు, లేకపోతే పెన్ డ్రైవ్స్, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, వీటన్నిటిని క్షుణ్ణంగా ఫోరెన్సిక్ తోటి డీకోడ్ చేసిన తర్వాత ఇక ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఈ దొరికిపోయిన లిక్కర్ దొంగలంతా ఏం చెప్తున్నారంటే, అన్ని వేళ్ళు, అన్ని దారులు ఒకవైపే, అది తాడేపల్లి ప్యాలెస్. ఇక అతి కొద్ది రోజుల్లోనే, అది ఎన్ని రోజులు నాకు కూడా తెలియదు, అతి కొద్ది రోజుల్లోనే పోలీసు జీపులు సైరన్ మోగించుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి తలుపులు తట్టి బయటికి తీసుకొస్తాయా? ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయే తాజాగా ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తే కనుక, రాజకీయాల్లో ఉండాలంటే ఏం చేయాలి, రాజకీయాల్లో ఉంటే ప్రధానమైన క్వాలిఫికేషన్ ఏంటని లెక్చర్లు ఇస్తున్నారు. అదేమిటంటే, కేసులు, జైలుకి భయపడకుండా ఉండాలి, కేసులు పెడతారని తెలుసుకోవాలి, జైలుకి పంపిస్తారని తెలుసుకోవాలి, దానికి భయపడితే మీరు రాజకీయాలు చేయలేరు అని క్లాసులు చెప్తున్నారు. అంటే ఒకటి, గతంలో ఆయన వెళ్ళొచ్చారు, 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ అనుభవం ఆయనకు ఉంది. అదేమీ చిన్న విషయం కూడా కాదు. ఆ విషయంలో కూడా అనుభవం సంపాదించుకోవాలంటే కూడా ప్రిపేర్ అయ్యే ఉండాలి. నేను దాన్ని ఏం తక్కువ చేయట్లా. అదే విషయాన్ని పార్టీ శ్రేణులకి, పార్టీ కీలకమైన నాయకులకి జగన్మోహన్ రెడ్డి చెబుతూ వాళ్ళకి ధైర్యం నూరిపోయాలి ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారు తెలీదు. ఎందుకంటే నేను కొన్ని జాతీయ కథనాలు చూస్తే కూడా, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎందుకని డొల్ల కంపెనీలు, దొంగ మార్గాల్లో వేల కోట్లు ఆఫ్రికా దేశాలకు తరలించేయడాలు, అలాగే నల్ల డబ్బు ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ వస్తే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది.
వాళ్ళు కూడా కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో రాజ్ కేసరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో కీలక పాత్రధారి, సూత్రధారి, మెయిన్ యాక్టర్, అతని నుంచి రిపోర్ట్ తీసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి. సో ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక ఎలా ఉంటుందనేది తెలుసు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి దశాబ్దానికి పైగా నానుతున్న కేసుల చిట్ట, ఆ ఫైల్స్ కూడా దులుపుతున్నారట. మరి ఎందుకు దులుపుతున్నారు ఇప్పుడు అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కసారి కదిలాయంటే ఈ లిక్కర్ కేసుతో పాటు ఇంకా రాష్ట్రంలో ఇంకా చాలా స్కామ్లు, నెక్స్ట్ మరి శాండ్ మాఫియా కేసు అంటున్నారు, తర్వాత ల్యాండ్ మాఫియా కేసు అంటున్నారు. ఇవన్నిటికీ మరి ఈ సిట్టు, స్పెషల్ సిట్ ఉంటుందా, ఏ కేసుగా సిట్ ఉంటుందా, అవన్నీ చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇక్కడ ఏంటంటే ఏదో కంగారు పడిపోయి కక్షపూరిత రాజకీయాలు చేసేసి రాగానే జైల్లో పెట్టేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కదా, ఎలా అయినా ఒక్కరోజైనా చంద్రబాబుని జైలుకి పంపించాలి అని. ఒకరోజేమి 54 రోజులు 55 రోజులు సుమారుగా జైల్లో పెట్టారు. ఆ కేసులో ఏమీ లేదని తేలింది తర్వాత. కానీ ఇక్కడ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత టైట్ కార్నర్ అంటారు దీన్ని. అంటే అటు ఇటు ఎటు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. సరే ఎవరో కాపాడతారు ఇంకా నన్ను, ఖచ్చితంగా నా అవసరం ఉంటుంది, నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అనుకున్న ఆశలు కూడా అడియాసలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నారు. ఇక ఎటు తప్పించుకునే దారి లేదు అని అర్థమైన తర్వాతే ఆయన ఈ శ్రేణులకి ఈ దిశానిర్దేశాలు, అసెంబ్లీకి రాడుగా, అసెంబ్లీలో మాట్లాడు, అసెంబ్లీలో ప్రశ్నించాడు కాబట్టి అవకాశం ఉన్న చోట వాళ్ళతో నలుగురితో కూర్చుని మాట్లాడుకున్నప్పుడే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. లేకపోతే మనకు తెలియదు. లేదా ఎవరన్నా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఏమన్నా మాట్లాడాలన్నప్పుడు అక్కడికి వస్తారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే ఆయన మనసులో ఏమనుకుంటున్నారు, బయటకు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అన్ని దారులు మూసుకుపోయాయనే ఎన్నెన్నో అనుకుంటాం. ఇక అంతా భ్రాంతి అయినా మరి లక్షల కోట్ల సంగతి ఏంటి, మరి రాజకీయాల సంగతి ఏంటి, రాష్ట్రంలో అధికారం ఒక్కసారేనా, ఇంక మళ్ళీ ఆ కళ నెరవేరదా అనేదో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. ఆ విషయాలు మాట్లాడదాం. అంటే సీరియస్గా ఈ సిట్టు విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చాయి, ఇక తప్పించుకునే దారి లేదని అర్థమైంది. ఈ లిక్కర్ దొంగలు కూడా అన్ని రకాలుగా ఇరుక్కున్నారు. ఈ దారులన్నీ ఒకవైపుకి వెళ్తున్నాయి. ఇక ఎవరు తన్ని ప్రొటెక్ట్ చేయలేరు అని అర్థమైందా. కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వాళ్ళందరి దృష్టి దాని మీదే ఉంది. ఎందుకంటే ఈ కేసు విచారణ దాదాపు సిట్ క్లైమాక్స్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరు చెప్తే, ఎవరి ఆదేశాలతో, ఎవరి డైరెక్షన్లో ఇదంతా చేశాం అని చెప్పిన తర్వాత అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయని. తాడేపల్లి ప్యాలెస్ వైపు ఇక పోలీసు సైరన్లు మోగుతాయి అని చెప్పి అంటున్నారు. మరి చూద్దాం, మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ డిబేట్లో నాతో స్టూడియోలో జాయిన్ అవుతున్నారు పాతూరి నాగభూషణం గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లైవ్లో కోన రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యే. గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు నమస్కారం. ఏంటి అంటే, ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకులు జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్నారు. ఎందుకంటే కీలకమైన సిట్, అంటే సిట్కి నిజంగానే మనందరూ కూడా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక విచారణ సంస్థకి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి విచారణలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇవాళ లిక్కర్ స్కామ్ మీద వేసిన సిట్టు, అధికారులు చేసిన దర్యాప్తు ఒక ఎగ్జాంపుల్. రవికుమార్ గారు, ఇవాళ మాకేం తెలియదు, మాకేం గుర్తులేదని చెప్తున్న పరిస్థితి నుంచి అనివార్యంగా వాళ్ళ ముందు అన్ని ఫైల్స్ పడేసి, అన్ని టెక్నికల్ డీటెయిల్స్ పడేసి వీటి సంగతి ఏంటి అంటే నీళ్ళు నవ్వులుతున్న పరిస్థితి. సో ఇక అందరూ దాదాపు ఒకటే తీసుకొచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, ఎస్ ఇది జరిగింది మాట వాస్తవమే, కానీ ఇదిగో ఈ డైరెక్షన్లో జరిగింది, ఇదిగో పలానా టైంలో జరిగింది. ఎందుకంటే మొత్తం జియో ట్యాగింగ్, అలాగే ఫోరెన్సిక్, ఇటు సెల్ ఫోన్స్ విశ్లేషణ, హార్డ్ డిస్క్స్, కంప్యూటర్స్, ఎప్పుడెప్పుడు ఆర్డర్లు ఎలా ప్లేస్ చేశారు, ఒకటి కాదు ఇంకా ఎటు తప్పించుకోలేని పరిస్థితికి వచ్చేసారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి ఇంత చర్చ జరుగుతోంది? మా ఋషి గారికి, అట్లానే ప్యానెల్లో ఉన్నటువంటి నాగభూషణం గారు, రాజేష్ గారు, అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం ఎదురు చూడడం లేదండి. ఎందుకంటే మేము చట్టాన్ని చట్టంగానే ఉపయోగిస్తాం, కాన్స్టిట్యూషన్ని మేము నమ్మినటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన మేము నమ్మి త్రికరణ శుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఒకరు అరెస్టునా లేకపోతే ఒకరు విడుదలనా అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ముఖ్యం కాదు. అయితే మేము చాలాసార్లు చెప్పాం, గత 5 సంవత్సరాలు మేము చాలా పోరాటాలు చేసాం. ఇదే మద్యం మీద, నాసిరకం మద్యం మీద మేము పోరాటాలు చేస్తే మా పైన కేసులు పెట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
మద్యం పైన మేము పోరాటం చేస్తే కేసులు పెట్టారు. ఉపాధ్యాయులు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు నేను ముందు ఏం చెప్పారు, ఎన్నికల ముందు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు. దానికి తూట్లు పొడిచి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మేము మద్యం వ్యాపారం చేస్తామని చెప్పి మాట చెప్పారు. దానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ కానీ లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్న డిస్టిలరీస్ కానీ వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని బలవంతంగా భయపెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకొని రెక్టిఫైడ్ ఏదైతే స్పిరిట్ ఉంటుందో దానికి రంగులద్ది నాసిరకం మద్యాన్ని ప్రజల మధ్యకి పంపించి ధరలను అధికంగా పెంచి ఏమయ్యా ధరలు ఎందుకంత పెంచావు, చంద్రబాబు నాయుడు గారు మార్చి జూన్ మే 30, 2019 వరకు కూడా 53 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ బాటిల్ని నువ్వు ఎందుకయ్యా 250 రూపాయలు చేసావనంటే ధరలు ఎక్కువ పెంచితే మద్యం తాగడం మానేస్తారని చెప్పి వింత భాష్యాలు వక్ర భాష్యాలు వింత వితండవాదాలను సృష్టించినటువంటి వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు చేశారు. అందుకే మేము ఎప్పుడూ చెప్పేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి ప్రతి స్కీము ఒక స్కాము అని. ఇది యథార్థం. ఇప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో స్కాములు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకున్న అతి కొద్ది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా స్కాములు జరిగాయి. అలానే ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలని జీవితాలను పెంచాలి, ఆరోగ్యాలను పెంచాలి. కానీ ఒక ముఖ్యమంత్రి నాసిరకమైనటువంటి మద్యాన్ని ప్రజల్లోకి పంపించి అది ప్రభుత్వం ద్వారా పంపించి, ఎందుకంటే ఒకసారి మీరు గమనించండి, ఆ రోజు కూడా మేము చాలాసార్లు చెప్పాం, మళ్ళీ ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేస్తున్నాను. మద్యం షాపుల్లో నియమించుకుంది వైసీపీ కార్యకర్తలు తన మనుషుల్ని. మద్యాన్ని బ్రెవరేజెస్ కంపెనీస్ నుంచి బ్రెవరేజెస్ డిపో వరకు తీసుకొచ్చింది ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచింది. అలానే మద్యం ఏదైతే ఇంకా కొన్ని పలు పర్యాయాలు మేము అది కూడా గమనించాం. ఆ రోజు కూడా నేను ఫిర్యాదు చేశాను, నా ఫిర్యాదు కూడా ప్రభుత్వంలో ఉంటుంది. నేరుగా అసలు కొన్ని నెలకి ఒక లోడు కానీ 2 లోడ్లు కానీ నేరుగా ఏదైతే డిస్టిలరీస్ కంపెనీ ఉందో కంపెనీ నుంచి నేరుగా షాప్ దగ్గరికి వచ్చేది. అంటే 7 అంచెల్లో జరిగిందని, అంటే ఈ ఆర్డర్ దగ్గర నుంచి ఫైనల్ గా ఎక్కడికి చేరాలి డబ్బు అనేది మొత్తం అంతా ఒక 7 అంచెల్లో పక్కగా పర్ఫెక్ట్ స్కెచ్ తో జరిగింది. 100% ఋషి గారు అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ డబ్బు చేరడం 2 రకాలు. ఒకటి మీరు మాట్లాడేది ముడుపుల కోసం, అంటే నాసిరకం మద్యాన్ని సప్లై చేసి ఆ నాసిరకం మీద ముడుపులు తీసుకోవడం, ఇది ఒక రకమైనటువంటి స్కామ్. రెండో స్కామ్ ఏంటంటే వీళ్ళే మద్యం డిస్టిలరీస్ని బలవంతంగా తీసుకుని డిస్టిలరీ నుంచి నేరుగా వైన్ షాప్కి వచ్చి అమ్మారు. అంటే మధ్యలో ఏదైతే ఎక్కడైతే మీకు బ్రెవరేజెస్ మన కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ నమోదై వస్తేనే వాటికి ప్రభుత్వానికి విధించినటువంటి ట్యాక్స్ అన్ని కూడా జరిగింది కాదు. ఇప్పుడు ఇవాళ హైకోర్టులో ప్రజెంట్ చేయబోతోంది సిట్, అంటే ఆర్డర్ ప్లేస్మెంట్ దగ్గర నుంచి ఫైనల్ స్టెప్ వరకు ఎలా జరిగింది అనేది. అలాగే ఈడీ కూడా ఎంటర్ అయింది కోన గారు ఈ రాజకేశ్వర రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంది. సో ఇంకా అర్థమైపోయిందా ఈ వైసీపీ కీలక నేతలకు అలాగే ఈ లిక్కర్ గ్యాంగ్ కి అర్థమైపోయింది, ఎందుకంటే తప్పించుకోలేని పరిస్థితుల్లో సిట్ అన్ని ఆధారాలతో మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు మద్యం కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఆయన ధనంజయ రెడ్డి మా జిల్లాలో కలెక్టర్గా చేశాడు. మా జిల్లాలో కలెక్టర్గా చేసేటప్పుడు రాయచోటు నుంచి తన బంధుగణం, రాయచోటు నుంచి కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగణం ఆ 3 సంవత్సరాలు ఇక్కడ జిల్లాలో తిష్ట వేసి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక మాఫియా చేసింది కడప గ్యాంగ్ అండి. ఓకే. కానీ కలెక్టర్గా ఉండి ఏం చెప్పేవాడు మా ముఖ్యమంత్రి గారికి, సార్ లోకల్ ఎమ్మెల్యేలు సార్ అని చెప్పి తప్పుడు సమాచారాలు ఇచ్చేవాడు. అంటే ఇదే ప్రశ్న నేను ఈ రోజు కాదండి, ఆ రోజు నేను జిల్లా పరిషత్లో ఇదే ధనంజయ రెడ్డిని ఆ రోజు ప్రశ్నించాను. నెక్స్ట్ శాండ్ మాఫియా వ్యవహారాలు బయటకు వస్తాయేమో మాట్లాడదాం రవి గారు. సో దీనికి సోతదారి తాడేపల్లి వైపే ఉంటాయండి. అదే అంటున్నా, అంటే కాదు మాట్లాడుకుంటున్నాం. తర్వాత శాండ్ ఉంది, ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా ఎందుకంటే జరిగినవన్నీ అవే కదా స్కామ్లే అని. కానీ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే నాకు, అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బ్యాచ్ జగన్ అండ్ కో
ఏం జరిగినా ఈ సిట్లు ఇవన్నీ ఓకే వాటి ఏం చేసినా కూడా మన వరకు రాదు, మనకి ఏదో ఎక్కడి నుంచో ఒక అదృశ్య శక్తి మనం రక్షిస్తుంది అని చెప్పి ధీమాలో ఉండేవారట. కానీ ఇప్పుడు ఆ ధీమా ఎందుకు సడలింది? ఇక అన్ని ముంచుకొచ్చిన తర్వాత రక్షించే చేతులు కూడా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇక జైలు తప్ప వేరే గతి లేదు అని అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాడు. దాని తర్వాత యాక్షన్ ప్లాన్ ఏమిటి అనే దానిలో భాగంగానే కార్యకర్తల్ని, నాయకుల్ని ఈ కేసుల గురించి, జైళ్ళ గురించి, దాని గురించి ఒక బ్రీఫింగ్ క్లాసులు నడుస్తున్నాయని మనకి ఎవరో చెప్పిన సమాచారం. ఎందుకంటే అక్కడ మనం ఉండే అవకాశం, తెలిసే అవకాశం లేదు కదా. నమస్తే ఋషి గారు, అదేవిధంగా సోదరుడు రాజేష్ గారు, మన సోదరుడు రవి గారు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ముందుగా మనం ఏం ఆలోచించాలంటే సార్, ఈ మద్యం కేసుది 2019 నుంచి 24 మధ్య బీజేపీ అంటే ఇందాక కేసుల గురించి అన్నప్పుడు పురంధేశ్వర్ గారు పాలకొల్లు వెళ్ళి బాటిల్స్ పగలు కొడితే మా మీద కూడా కేసులు పెట్టారు. అంటే లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. 1,00,000 కోట్లు అప్పటికి అమ్మితే 90,000 కోట్ల రూపాయలు క్యాష్తో అమ్మారు, 10,000 కోట్ల రూపాయలే మనం ఆన్లైన్లో చేశారు. దీని మీద లెటర్ కూడా రాశారు అమిత్ షాకి, దీని మీద మేడం. సో ఇది నడిచింది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకునే డిస్కషన్లకు దీని ముందుగా చూస్తే 2004-2009లో రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడే మన జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల శ్రీలక్ష్మి కానీ, ఆదిత్యనాథ్ దాస్ కానీ, విజయసాయి రెడ్డి కానీ, మోబిదేవ్ కానీ వీళ్ళందరినీ జైల్లోకి పంపించే చరిత్ర ఆయనకు ఉంది. అంటే ఆయన అవినీతి సీఎంగా లేకపోతేనే చేశాడు, ఏది వాళ్ళ ఫాదర్ పేరు పెట్టుకొని. సో ఇప్పుడు 2019 నుంచి 24 వచ్చేటప్పటికి అంటే రాజకీయాల్లో కూడా రాలేదు కదా, బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు, అంతే బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళ నాన్న ఇక్కడ ఎందుకులే, అసలు నువ్వు బెంగళూరులో ఉండమంటే అక్కడ ఉన్నా కూడా 2019 నుంచి 24 వచ్చేటప్పటికి ఇవాళ అక్కడ ఆయన సొంత పక్కన తాడేపల్లి పక్కనే ఉండే నందిగం సురేష్ లాంటి వాళ్ళు కానీ, లేదా వంశీ కానీ, లేకపోతే పోసాని మురళి కానీ, తర్వాత విజయ్ కుమార్, తర్వాత ఆంజనేయులు ఐపీఎస్, తర్వాత ఈయన మన కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, సీఎం ఆఫీసులో ఒక్కళ్ళ మిగల అందరూ జైలుకే. అంటే మనం ఇది వాళ్ళ యొక్క నేచరు. ఇప్పుడు మంచి ధర్మాన్ని నమ్ముకున్నాడు, మంచి ఆలోచిస్తాడు, చెడుప్పుడు చెడుగానే ఆలోచిస్తాడు. దొంగ ఇప్పుడు కూడా ఈ ఇంట్లో ఎంత డబ్బులు ఉంటాయా, ఏముంటాయి అన్నది ఆలోచిస్తాడు. లోనే ఉంటుంది వాళ్ళు, ఇది డబ్బులు అలాడు. మామూలుగా అయితే ఎవరన్నా మామూలుగా ఆలోచిస్తారంటే బాగుంది, ఇల్లు బాగా కట్టారు, వీళ్ళు చాలా కష్టపడి ఉంటారు, ఇలా ఆలోచిస్తారు. ఇక్కడున్న సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ ఈరోజు మనం జనాలకి అతను ఎంత ధైర్యంగా, మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్తా ఉన్నారు, ఇది ఏమని రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళాలి, కేసులు పెట్టించుకోవాలి. వాళ్ళు దాన్ని స్వతంత్ర సమర యోధుల జైలుకి వెళ్తే మంచి మార్కులు వేయడానికి, ప్రజల్లో హారతలు పడటానికి. జైలుకి వెళ్ళి పరామర్శల తర్వాత మాట్లాడుతున్న మాటలు, రాష్ట్రం కోసం ఒక ఉద్యమాలు చేసి జైలుకి వెళ్తే ఒక ప్రజల నుంచి ఒక సానుభూతి ఎలా ఉంటుంది అది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్నది ఆయన అంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి అసలు ఒక 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న బయట ఉన్న ఆయనకేం పెద్ద ఫరక్ అంటే తేడా ఏం పడదు ఆయనకి. అలా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి మనీ కావాలి, పవర్ కావాలి, ఈ ఆపోజిషన్ వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే మన 5 సంవత్సరాల్లో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు. ఒక సుధాకరా, ఒక నిమ్మగడ్డ రమేషా, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారా, లేకపోతే శాండా, లేకపోతే లిక్కరా, 22A లేకపోతే ఈ ఆక్రమించుకోవడానికి కాలేజీలు, మూర్తి గారి కాలేజీనా, లేకపోతే జయదేవా, అంటే మన దగ్గర లిస్ట్ రాసిన 100 పైన దాటిపోయినాయి. 100 దాటినాయి కాబట్టి శిశుపాలిటీకి అప్పుడు కృష్ణుడు ఎట్టమ్మని ప్రజలు ఆయనకి వేశారు అంతే. చెప్పాలంటే ఈరోజు మనం చంద్రబాబు గారికి ఇక్కడ జనాలు ముందు మీరు కూడా చెప్తున్నప్పుడు చంద్రబాబు గారికి ఏంటంటే డెవలప్మెంట్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ. రెండోది ఏంటంటే ఇప్పుడు సెంటర్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ డెవలప్మెంట్ విత్ ఇది వికసిత్ భారత్ అనే ఒక కాన్సెప్ట్, సబ్సా వికాస్ అనేది అనే కాన్సెప్ట్ లో మనం వెళ్తున్నాం. అక్కడ కూడా మీరు డెవలప్మెంట్తో పాటు అవినీతి, ఏ కేంద్ర మంత్రి మీద ఒక్కళ్ళ మీద కూడా ఒక్క మాట కూడా రాదు. ఎవరు కాంగ్రెసే మాట్లాడలేదు. వీళ్ళు ఇప్పుడు వేరే మాట్లాడతారు కానీ ఏదో ఆర్ఎస్ఎస్ గురించో లేదా ఇంక వేరే కామెంట్ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో అవినీతి చేసిందనే మాట కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు. నేనంటే వాళ్ళు చంద్రబాబు గారు కూడా అదే బాటలో డెవలప్మెంట్. కానీ అదే ఐ అప్రిషియేట్. అసలు అవినీతి అనేది మీరు అన్నట్టు అనే పదం కూడా చెప్పే అవకాశం ఇవ్వలేదు. కానీ మరి అవినీతి చేసిన నాయకుల్ని ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని అదే అడిగా, వాళ్ళు ధీమాగా ఉన్నారు ఎన్నాళ్ళు అంటే
ఓకే మేము కులాసాగా ఉంటాంలే, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అనేది. ఎవరు రక్షిస్తారు? ఇంకా ఇప్పుడు రక్షించడానికి అవకాశం లేదని ఈ మాటలన్నీ వస్తున్నాయని మీరే చెప్పాలి. ఇక్కడ మీకు జనరల్గా ఏంటంటే వన్స్ ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఓన్ కోర్స్ చేయాల్సిందే. మీరు కనిమొళి కేసులు కానీ కాంగ్రెస్ వాళ్ళు 10-12 ఏళ్ళు, జయలలిత కానీ లల్లూ ప్రసాద్ ఎవరైనా చూడండి 10-12 ఏళ్ళు ఎన్ని ఈడీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానీ లేదా సిబిఐ కానీ ఇవన్నీ కూడా కొంచెం సిస్టమ్గా. ఇప్పుడు సిబిఐలో ఎలా ఉంటుందంటే అండి, ఈడీలు కూడా మామూలుగా అయితే పోలీసులు కేసు పెడితే ఆటోమేటిక్గా వాడు ప్రూవ్ చేసుకోవాలి, పోలీసులు ప్రూవ్ చేయాలి, ఎవరు ముద్దాయి కాదు. ఈ సిబిఐలో అట్ట కాదు. మనం ఒక ఈడీలో కానీ ఈటీలో మనం ఏం పెట్టిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు చేసావంటే డబ్బులు ఎంత కట్టలేదంటే ఎందుకు కట్టలేదని చూపించాల్సింది. అందుకని ఇవాళ 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 నేను కూడా అనేది ఏంటంటే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మన ఫోకస్ అంతా డెవలప్మెంట్ పెడతా ఉన్నాం. మోడీ గారు కూడా మొన్న వచ్చి బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఈ రాష్ట్రం పోలవరంగా వచ్చి దీన్ని చెప్తున్నప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా డెవలప్మెంట్ ఏ విధంగా ఆపాలి. రాజధాని మొన్న ఎంత దారుణం అంటే ఇవాళ నేను బెంగళూరులో వర్షం పడితే ఆ వర్షం అంతా కారులన్నీ కొట్టుకుపోయాను. బెంగళూరులో మామూలు వర్షం పడితే పొలాల్లో ఉంటాయి, ధాన్యం దొరుకుతుంది, ఇళ్లలో నీళ్లు ఉంటాయి. రాజధానిలో ఉంటే అక్కడ పునాదులు చూస్తే పునాదులు నీళ్ళు సాక్షి పేపర్లో అచ్చం అదే ఫోటో విజువల్స్ అవి పెడుతున్నారు. అంటే వీళ్ళకి ఇంకా మారటం అనేది వీళ్ళ డిఎన్ఏలో కనపడుతుంది. అసలు ఇప్పుడు తాడేపల్లి ఉంది, తాడేపల్లి వాళ్ళ ఇంటి ముందు నీళ్ళు పడ్డాయి, మరి అక్కడ ఎందుకు కట్టుకున్నాడు ఆయన ఇల్లు? వాళ్ళ ఇంటి ముందు ఆయన ఉంది, ఆయన కట్టిందే పొలాల మధ్య, మరి అక్కడ మునిగేదైతే అక్కడ కట్టకూడదు కదా తాడేపల్లి. ఇప్పుడు మంగళగిరి కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని అసూయపడతాం వేరండి. అది అసూయపడకుండా రాళ్ళు వేయటం, దాన్ని ఏది ఇల్లు కడితే క్రెడిట్ గేమ్ లో సరే ఆయనకి వెళ్ళిపోతుందా నాకు రావాలా ఈ పోటీ ఉంటే ఓకే. గతంలో ఒక సందర్భంలో సరే చంద్రబాబు నాయుడుకి రాజశేఖర రెడ్డికి కొంతకాలం అది ఉంది, ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి అనుకోండి. సరే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత రాజేష్ గారు ఈ విషయంలో ఏం చెప్తారో చూద్దాం. అంటే ఈ కేసుల వ్యవహారం క్లైమాక్స్ వచ్చేసిందా, అందరూ ఒప్పుకోక తప్పని పరిస్థితి, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి విచారణకు వస్తారా రారా, ఆయన పిలుస్తారా ఈ లిక్కర్ స్కామ్ లో అనేది కూడా చర్చ జరుగుతోంది. మాట్లాడదాం. ఇది విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఇందులో ఎవరి రోల్ ఏంటి, అసలు ఈ ముడుపుల ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళింది, అలాగే అది ఎవరెవరికి ఎంత చేరింది, దీని ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి అనే దాని మీద చాలా కీలకమైన ఆధారాలన్నీ పెట్టుకుని ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళుతున్నారు. రాజేష్ గారు, ఈ కేసుని మొదటి నుంచి కూడా మీరు చాలా దగ్గరగా విశ్లేషిస్తున్నారు. అంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే అక్కడి నుంచే మొత్తం కథ నడిచిందని వీళ్ళందరూ చెప్పారు తప్పక, ఇంకా ఎందుకంటే ఆధారాలను ముందు పెట్టారట, మరి రచనా దర్శకత్వం అంతా అక్కడి నుంచే జరిగిందని. సో వాట్ నెక్స్ట్? ఇందులో ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, ఇక్కడ సిట్టు విచారణ ద్వారా కుంభకోణం జరిగిందనేది నిర్ధారణ అయింది, ఎవరెవరు ప్రమేయం ఉందనేది నిర్ధారణ అయింది, ఈ మోడస్ ఆఫ్ ఆపరెండి విషయంలో నిర్ధారణ అయింది. కానీ ఇందాక మన రవి గారు ప్రస్తావించినట్టుగా ఇంకా పూర్తి స్థాయి మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అధికారికంగా డిస్టిలరీస్ నుంచి ప్రొక్యూర్ చేసిన క్వాంటిటీకి సంబంధించి వసూళ్లైన మామూలు గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు సబ్మిట్ చేసిన వైట్ పేపర్లో కూడా ఎన్డీపీఎల్ ప్రస్తావన వచ్చింది, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. అదే అంశాన్ని ఇందాక రవి గారు డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాప్కు పంపించారు, ప్రభుత్వానికి ఆదాయం సమకూరకుండా పూర్తిగా, అంటే ప్రభుత్వానికి సమకూరాల్సిన 84% ట్యాక్స్ రెవెన్యూని కూడా వీళ్లే పంచుకున్నారు అనేది. 654 షాపుల ద్వారా ఎన్డీపీఎల్ అమ్మించారు అని చెప్పని అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవును, అంటే ఈ 654 షాపుల్లో ఎంత క్వాంటిటీ అమ్మించారు, మరి ఆ 84% రెవెన్యూ ఎవరెవరి మధ్య పంపిణీ జరిగింది, ఇది ఒకటి నిర్ధారణ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ క్యాష్ కొరియర్లు, రిసీవర్లు, హ్యాండ్లర్లు వీళ్ళందరూ కూడా ఈ మామూలుగా 3200 కోట్ల గురించే మాట్లాడుతున్నాం. ఈ ఎన్డీపీఎల్ డబ్బు అది కూడా ఈ క్యాష్ రూపంలోనే ట్రాన్స్ఫర్ అయి ఉండాలిగా. అదే సందర్భంలో నిన్న మనం ఈనాడులో బ్రేక్ అయిన ఐటమ్ ఇమిటేషన్ బ్రాండ్లు, అది చాలా ఇమిటేషన్ బ్రాండ్లు. మనం ఒక వాటర్ బాటిల్ ఎక్కడైనా కొంటున్నప్పుడు ఒక సందర్భంలో అవుట్స్కట్స్ లో ఉంటాయి, కిన్లే అనే దానికి చిన్న మార్పు చేసి మనం అసలు సరిగ్గా మనం ఐడెంటిఫై చేయం, పరిశీలిస్తే తప్ప తెలియదు అది. అలాగే వీళ్ళు కూడా ప్రజలకు అలవాటు అయి ఉన్న బ్రాండ్లకి సరి సమానంగా ఉండే బ్రాండ్లు ఇంప్లిమెంట్ చేస్తూ దాంట్లో నిన్న మనకు తేడతెల్లం అయింది ఏంటి, బ్యాగ్ పైపర్
బ్యాగ్ పైపర్ ప్రీమియం విస్కీ అనే కార్టను అంటే ఒక కేసు 679 రూపాయలకి బెవరేజెస్ కార్పొరేషన్కి అంతకుముందు వీళ్ళు సరఫరా చేస్తే దాన్ని కొద్దిగా మార్పు చేసి బ్యాగ్ పైపర్ గోల్డ్ ప్రీమియర్ విస్కీ అని చెప్పని గోల్డ్ అనేది యాడ్ చేసి 1800 రూపాయలు వసూలు చేశారు. అంటే ఎక్కడ 679 ఎక్కడ 1800 అంటే ఈ మిగిలిన పైగా అంటే సబ్ స్టాండర్డ్ క్వాలిటీ. మరి 1121 రూపాయలు ఎవరి మధ్య పంపిణీ జరిగింది? ఎందుకు ఈ కొత్త బ్రాండ్ని ఎంటర్టైన్ చేశారు? ఎందుకు రేటు పెంచారు? ఆ రేటు పెంచడం వల్ల ఎవరెవరికి ప్రయోజనం దక్కింది? ఎవరెవరి మధ్య ఎంత స్థాయిలో ఈ పంపిణీ జరిగాయి? ఇవన్నీ కూడా లోతైన విచారం జరగాలి. ఖచ్చితంగా సిట్టు ఆ దిశగా అంటే ఇవాళ వార్తాపత్రికలకు సమాచారం అందుతుంది అని అంటే ఆ విచారణ చేస్తున్న అధికారుల వైపు నుంచి వచ్చే లీకుల ఆధారంగానే ఈ కోణం కూడా ఉంది, ఈ కోణంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు, ఈ కోణంలో కూడా వసూళ్లు జరిగాయి అనేది విచారణాధికారులు ఇక్కడ ఏంటంటే అండి, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే మార్గాలు వెతకడం పక్కన పెట్టి వచ్చేదాన్ని కూడా పోగొట్టిన పరిస్థితి కదా. అవును, అంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు ఎలా సంపాదించవచ్చు, ఏ విధంగా సంపాదించవచ్చు అనేది వీళ్ళు మాస్టర్స్ చేశారు. ఎందుకంటే వీళ్ళ కూతుర్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి పంపించి చదివించాడు. కానీ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన ఈ అక్రమ సంపాదన ఏ రాజకీయ నాయకుడు ఎలా సంపాదించవచ్చు అంటానికి ఒక రోల్ మోడల్గా ఇతను ట్రెండ్ సెటర్కు నిలబడి ఉన్నాడు. 100కి 100 పాళ్ళు ఈ లోతైన విచారణ జరుగుతుంది అని చెప్పని అన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి అని చెప్పని నేపథ్యంలోనే అతనిలో ఉలికిపాటు మొదలైంది. ఆ ఉలికిపాటు నేపథ్యంలోనే కొంత వైరాగ్యంతో జైలుకి వెళ్తే ఏమవుద్ది, నేను 16 నెలలు జైల్లో ఉండి రాలేదా, మీరు రాజకీయాల్లో ఉన్నాళ్ళు ఈ కేసులు జైలుకి భయపడకూడదు, జైలుకి వెళ్ళొచ్చినా కానీ అన్ని జైలు పాటే పాడుతూ ఉన్నాడు. నాకు తెలిసి ఈ రోజు పెట్టే ప్రెస్ మీట్లో కూడా ఈ ఆఖరి రాగం పాడటానికే సిద్ధమవుతా ఉన్నాడు. కానీ నా అంచనా అయితే ఇంకా పూర్తి స్థాయి విచారణ ఒక లాజికల్ కంక్లూషన్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా చాలా మంది జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఇంకా విచారించాల్సిన ఉన్నారా ఈ కేసులో? ఇప్పుడు మనం ప్రస్తావించినవి 2 కొత్త కోణాలు కదా. ఇప్పటి వరకు ఈ మామూళ్ల పర్వం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ మామూళ్ల పర్వం అంటే డిస్టిలరీస్ నుంచి వసూలు చేయబడ్డ అధికారికంగా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయబడ్డ దాంట్లో వసూలు చేయబడ్డ దాన్నే మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రభుత్వమే అధికారికంగా అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్ అది క్వాంటిఫై అవ్వాలా. అలాగే ఇప్పుడు ఇమిటేషన్ బ్రాండ్ ఇష్యూ ఇది కొత్తగా వెలుగులోకి వచ్చింది. మరి దీని విషయం కూడా నిర్ధారణ అవ్వాల్సి ఉంది కదా. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నది 3200 కోట్లు అనేది ఒక పీనట్. అసలు సిసలు పూర్తి స్థాయి మూలాల్లోకి పూర్తి స్థాయి మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తే నా ఉద్దేశం ఇప్పటి వరకు మనకు అధికారికంగా డిస్క్లోజ్ అయింది 1,300,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ 1,300,000 కోట్ల అమ్మకాల్లో 99,679 కోట్ల రూపాయలు క్యాష్ కాంపోనెంట్, మిగిలింది డిజిటల్ పేమెంట్. 99,000 కోట్లు క్యాష్ కాంపోనెంట్ అంటే 321 కోట్లు తక్కువగా 1,00,000 కోట్లు క్యాష్ కాంపోనెంట్. 1,00,000 కోట్లు అదే ఏదో బాటా రేట్ లాగా 99,000 కోట్లు అంటే ఏదో మనకి 1,00,000 కోట్లు, మిగిలిన 621 కోట్లే డిజిటల్ పేమెంట్లు. ఇంత స్థాయిలో అక్రమాలు జరిగి ఉన్నప్పుడు ఇవి అధికారికంగా డిస్క్లోజ్ అయిన సేల్స్ అవి. ఇవాళ మరి ఎన్డీపీఎల్ అధికారికంగా డిస్క్లోజ్ కాదు, అది బెవరేజెస్ కార్పొరేషన్ కి సప్లై చేసి దాని ద్వారా షాపులకు వెళ్ళింది కాదు. మరి అవి 8,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. వాటి మీద ఆ ప్రభుత్వానికి సమకూరాల్సిన 84% రెవెన్యూ డిస్టిలరీస్ వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత వాటాల్లో పంపిణీ చేసుకున్నారు అవి కూడా వీళ్ళు అంటారు. ఇప్పుడు కాదు, అంతకుముందు జరిగింది 2014-19 నుంచి లిక్కర్ స్కామ్ జరిగింది ఏదో రాస్తారు కదా 25,000 కోట్లు. అంటే ఒకటి ఆనాటి హయాంలో లిక్కర్ స్కామే జరుగుంటే మరి 2019-20 దాకా మీరు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు కదా. అవును, అధికారిక రికార్డులన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఆ రోజున మీరు ఎందుకు నిర్ధారణ చేయలేపారు? మీరు ఏమేం కేసులు పెట్టారు? స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు, ఉచితంగా ఇసుక ఇచ్చినందుకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పి ఒక కేసు పెట్టారు, ఫైబర్ నెట్ కేసు పెట్టారు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు, అలాగే లిక్కరు డిపాజిట్లు రిటర్న్ చేశారు అని చెప్పని కేసు పెట్టావు. అంతే తప్పితే లిక్కర్లో అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, డిస్టిలరీస్ నుంచి మామూలు వసూలు చేశారు, లేదు ఎన్డీపీఎల్ అమ్మించారు అని చెప్పని ఏమన్నా నిర్ధారణ చేయగలిగావా, ఆరోపించగలిగావా? చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆ రోజు ఏం జరిగింది? కంప్యూటర్ జనరేటెడ్ ఆర్డర్ ప్లేస్మెంట్. అంతేగాని ఆటోమేటిక్ గా ఆ రోజున్న స్టాక్ రిజిస్టర్ బేస్ చేసుకొని ఏ స్టాక్ డిమాండ్ సప్లై బేస్ చేసుకొని కంప్యూటర్ జనరేటర్ ఆర్డర్ ప్లేస్మెంట్.
దాన్ని రద్దు చేసి మాన్యువల్ ప్రొసీజర్ లోకి తీసుకొచ్చింది నువ్వు. మెయిల్ పెట్టాలి దానికి 100 అసలు కదా ఆ రోజున నిజంగానే కనుక డిస్టరీస్ దగ్గర నుంచి మీకు మళ్ళీ ప్రయారిటైజ్ చేసి ఉండున్నట్టయితే ఎగ్జిస్టింగ్ బ్రాండ్లు ఎందుకుండే, మీకు మళ్ళీ సొంత బ్రాండ్లు వచ్చిండే కదా. ఇవాళ మీరు ఈ కొత్త సరికొత్త బ్రాండ్లను మీరు తీసుకొచ్చారు. అసలు డిస్టరీ యజమానుల దగ్గర నుంచి డిస్టరీలు మెయింటెనెన్స్ మీ చేతిలోకి మీ సబ్లీజులు పెట్ట మీరు తీసుకున్నారు. అసలు డిస్టరీ లేని మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత 2019 నవంబర్లో మద్యం పాలసీ అనౌన్స్ అయితే అదాన్ డిస్టరీ అనే కంపెనీ డిసెంబర్ 2వ తారీఖు రిజిస్టర్ అయింది. అంటే పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా లేని కంపెనీకి 1300 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఎలా సాధ్యం అండి అది? ఇవాళ ప్రభుత్వానికి వెండార్గా ఉండాలి అని అంటే కనీసం మార్కెట్ లో ఇన్ని సంవత్సరాలు ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, వాళ్ళకి ఇంత ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఇంత క్వాంటిటీ సప్లై చేసిన అనుభవం ఉండాలి అనేది ఉంటది కదా. అవేవి పరిగణలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొంతమందికి లబ్ధి చేకూర్చడం కోసం పాలసీ తీసుకొచ్చి దాని ద్వారా ఆ క్రీమును దండుకుంది మీరు. 100% అతనిలా గిల్టీనెస్ ఉంది. విచారణ మూలాలు 100% గిల్టీనెస్ ఉంది. తప్పు చేశానని కాదు, బయటపడబోతుంది నా దొంగతనం అని చెప్పాను. అంటే నా దొంగతనం బయటపడబోతుంది, నా ముసుగు తప్పు చేశానని కాదు, అతను దొంగతనం బయటపడబోతుందని నా ముసుగు తొలగపోతా ఉంది. నేను ఇప్పటి వరకు ప్లే చేసిన విక్టింగ్ కార్డుని ప్రజల పరిగణలోకి తీసుకోలేదు. అతనికి ఏంటంటే మొదటి నుంచి కూడా కాదు, ఆయన ఇప్పుడు పాపం వంశీ అంటున్నాడు. పాపం అందుకని సురేష్ అంటే రేపు ప్రజలు అయ్యో పాపం జగన్ అనుకోవాలని ముందే ఆయన మొదటి నుంచి స్ట్రాటజీ కదండి ఆయన. అంటే మొదటి నుంచి ఆ స్ట్రాటజీస్ వర్కౌట్ అయినాయి అని కనుక ఒక అదృష్ట జాతకుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్క గంట కూడా పనిచేయకున్నా కూడా వాళ్ళ నాయన కొడుకు కాబట్టి ఏకైకని ఎంపీ అయిపోయాడు. వాళ్ళ నాయన కొడుకు కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నాడు. వాళ్ళ నాయన కొడుకుగానే పార్టీ పెట్టాడు. వాళ్ళ నాయన కొడుకుగానే ప్రజలు ఆదరించారు. అంటే మొదటి నుంచి తన వైపు నుంచి సొసైటీకి ఏ విధంగా కంట్రిబ్యూషన్ లేకపోయినా, రాజకీయంగా మధ్యలో ఫోటో తీసేయాలండి చాలా కాలం తర్వాత రోజుల్లో తీసేశాడు. ఇవాళ ఆ అదృష్ట జాతకం తిరగబడింది. నేను గొప్ప మ్యానిపులేటర్ అనే నమ్మకంతో ఉండేవాడు. నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మారు కాబట్టి 2019లో నాకు ఈ అధికారం దక్కిందని అహంకారంతో ఉండేవాడు. 2024 ఫలితాలు ఆయనకి మొదట ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టింది. ఏంటి నేను ఇంత సంక్షేమం చేశాను, ఈ తీర్పు ఏంటి తప్పన్నాడు ప్రజలది. అదే అంటున్నా, ఇంత సంక్షేమం చేశా, 2,80,000 కోట్లు డీబీటీ ద్వారా నేను ప్రజలకి అకౌంట్ లో డబ్బులు వేసా, ప్రజల నుంచి ఈ తీర్పు ఎట్లా వస్తుంది, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అని చెప్పని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంతిమంగా ప్రజల పరిగణలోకి తీసుకోవాలా, వాళ్ళ శ్రేణులు కూడా కన్సిడరేషన్. అంటే ఇవాళ ఎదురు కాబోతున్న పరిస్థితులకి మెంటల్ గా తాను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. రేపు రోజున నా మీద ఇంకా ఇంత నా అసలు సిసల స్వరూపం ఎక్స్పోజ్ అయినా కూడా ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నేను మళ్ళీ వస్తా రవి గారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆలోచిస్తుంటే కేవలం అప్పులు ముందే తెచ్చేసి ఇదిగో నాకు మద్యం మీద ఇంత రాబోతోందని నాకు ముందే అప్పులు తెచ్చేసి రాష్ట్రానికి వచ్చే ఆదాయం గండి కొట్టేసిన తర్వాత కూడా ఇవాళ ఒక్క లిక్కర్ స్కామ్ లోనే ఇంకా రాజేష్ గారు చెప్పినట్టు తవ్వితే ఇది 1,00,000 కోట్లో 1,50,000 కోట్లో ఇది ఒక్క లిక్కర్ స్కామ్. మన 5 ఏళ్లలో చేసిన స్కామ్ల తాలూకా టోటల్ ఎంత అనేది తలుచుకుంటేనే ఇది అసలు ఎంత పెద్ద మొత్తం వస్తుంది అనేది కూడా అందట్లేదు. శివకుమార్ గారు, గతంలో మనం ఈ షెల్ కంపెనీలు అనేది అసలు తెలుగు ప్రజలకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కేసుల ద్వారానే. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీల వ్యవహారం. సరే, ఇప్పుడు ఆ కేసులు ఫైల్స్ కదులుతాయా, ముందుకు వస్తాయో చూద్దాం. కానీ ఇందులో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా ఈ నల్ల డబ్బుతో చేసిన విన్యాసాల వ్యవహారం అంతా కూడా ఫ్లో అంతా కూడా ఎవరు కోర్టుకి సమర్పించబోతున్నారట సిట్ అధికారులు. అందులో డొల్ల కంపెనీలు తర్వాత వేరే దేశాలకి ఎంత తరలిపోయాయి ఇదంతా కూడా. అలాగే ఇందాక బ్రేక్ ముందు అన్నట్టు ఇందులో ఒక్క లిక్కర్ వ్యవహారంలోనే 1,00,000 కోట్ల పైన, అది ఇంకా రాజేష్ గారు చెప్పినట్టు ఇంకా ఉంది. నేను అయిపోయిందేమో, తవ్వేశారు, దాదాపు మట్టి అంతా గుట్ట పక్కన పోసారు అనుకుంటున్నా. ఇంకా తవ్వాల్సింది చాలా ఉందిట. రవికుమార్ గారు, ఇప్పుడు ఋషి గారు నేను ఇందాకే చెప్పాను, మద్యం 3 రకాలు. ఒకటి ముడుపులండి, ఇంకోటి గవర్నమెంట్కి వెళ్ళాల్సిన డబ్బులు లేకుండా 83-82% పోకుండా డైరెక్ట్గా బ్రవరేజెస్ టు షాపులకి పంపించి అమ్మినటువంటి డబ్బులండి. అవును. అలానే మూడవది ధరలు, అంటే ఇమిటేటెడ్ లిక్కర్ని తీసుకొచ్చి, నాశనకమైన మద్యాన్ని తీసుకొచ్చి డబ్బులు 2 3 చేసుకొని చేసినటువంటి ఈ 3 రకాలు మద్యం స్కామ్లో జరిగాయి. అందుకనే దీన్ని స్కామ్ అన్నవాడు. ముడుపులు వేరు, స్కామ్ వేరండి. ఈ 3 కలిపితేనే స్కామ్ అండి.
కాబట్టి సిట్ విచారణ ఈరోజు పర్టైనింగ్ టు ది బ్రెవరేజెస్ కార్పొరేషన్ వరకు లిమిటెడ్ అయ్యి చేస్తున్నారు. బట్ దీన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా చేస్తే మేము ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్పాము, మా స్టాండ్స్ ఎక్కడ మార్పు లేదు. 30,000 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది. డైరెక్ట్గా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. అయితే డొల్ల కంపెనీలు పెట్టడం వైట్ కాలర్ క్రిమినల్ అండి జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పుడే కాదండి, ఈవెన్ 2013-12 నుంచి కూడా మాట చెప్పుకుంటూ వస్తున్నా, ఇదైనా వైట్ కాలర్ క్రిమినల్. ఆయన మర్డర్లు చేయించడం తెలుసు, చేసినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళ సాక్షుల్ని ఎలా లేపేయాలో తెలుసు, ఎలా లేపించేయాలో తెలుసు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు చిన్నాన్న మర్డర్ కేసే. ఈరోజు ఏమవుతున్నారు, ఒక్కొక్క సాక్షి లేచిపోతా ఉన్నాడు. ఒకనాడు పరిటాల రవీంద్ర గారి కేసు చూడండి, సాక్షులందరూ లేచిపోయారు. ఇవన్నీ కూడాను ఆయనకి నేనేమనుకున్నానంటే, ఎప్పుడు కూడా నేనే ఇలాగే ఉంటాను, ప్రజలు ఏమార్చుతాను, మొసలి కన్నీరు గారు దేశాల్లో చదివింది MBAనో ఏదో కోర్స్ అనుకుంటా కదా, చదివింది వేరు. కానీ మరి మాస్టర్స్ ఆయన ఏం చదవలేదు. ఎవరు చెప్పాడు డిగ్రీ ఉంటే దీంట్లో PhD? నో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో గల్లీలో ఉన్నటువంటి ఒక దగ్గర డిగ్రీ చదివాడని, ఆ కాలేజ్ కూడా ఇప్పుడు ఎక్కడ లేదండి, డిగ్రీ చదివినట్టుగా ఉందండి. అదే ఎక్కడ ఏ గల్లీలో ఉన్న కాలేజ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చదివాడు, MBA చదివాడు, చదివాడు అని ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిఫికేషన్ వస్తారు, మీరు వెబ్సైట్లో తీసి చూసుకోండి. అండం ఎందుకు, వెబ్సైట్లో పెడతాడు కదా, ఆయన కూడా అఫిడవిట్ ఇస్తాడు కదా నేను ఏం చదివాను అనేది. కాబట్టి ఇక్కడ మీరు ఇది ఒక్కటే కాదండి, శాండ్. ఈరోజు శాండ్ ఒక ట్రాక్టరు 800, 1000 రూపాయలు, 700 కూడా పోతా ఉందండి ఈవెన్ నా ప్రాంతంలో. అదే శాండ్ నిన్నటి వరకు 4,000 రూపాయలు. అంటే 3,000 రూపాయలు అదనంగా ఒక యూనిట్, అంటే ఒక ట్రాక్టర్ అంటే ఒక యూనిట్ శాండ్ అండి. మరి ఒక యూనిట్ దగ్గర ఎంత స్కామ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది, అంటే మీకు ఈ NGT అండి, ఇది నేను ఆరోపణ చేయట్లా, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆనాడు శాండ్ కోసం కేసులు వేసేటప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా ఒక 2-3 రీచ్ల్ని అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ అంచనా ఏంటంటే 186,000 కోట్ల రూపాయలు లూటీ జరిగిందని ఇచ్చారండి. దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఇన్ ది రికార్డ్స్ ఆఫ్ ది NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవన్నీ కూడా ప్రజలకి రీట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాదు, శాండ్, ల్యాండ్, ఇంకో పెద్ద మాఫియా ఏంటండి? లిక్కరు, శాండ్, ల్యాండ్ గ్రాబింగ్స్, ఈ 3 మెయిన్. ల్యాండ్ ఉంది, శాండ్ ఉంది, లిక్కర్ ఉంది. కాదు నా పాయింట్ ఏంటంటే, స్కామ్లు, మైనింగ్, ఇవన్నీ కలిపి ఎన్ని లక్షల కోట్లు, అసలు ఎన్ని లక్షల కోట్లు దోచేశారు. మీరు ఒక్క నిమిషం అండి ఋషి గారు, మీకు జస్ట్ 2 minutes. 7.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారండి. అవును, 150,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టారండి. అంటే 9 లక్షల కోట్లు అండి. రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రమారమి 8 లక్షలు 9 లక్షల కోట్లు వచ్చిందండి 5 సంవత్సరాల్లో. అంటే 17 దగ్గర 17-18 లక్షల కోట్లు అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు ఇచ్చింది 2,70,000 కోట్లు డైరెక్ట్ DBT ద్వారా వేశారంటున్నాడండి. మరి ఒక 1,00,000 కోట్లు, ఒక 10 లక్షల కోట్లు జీతాలకి అన్నిటికీ వెళ్ళిపోయాయి. ఇంకా 5 లక్షల కోట్లు ఏమయ్యాయో లెక్కలు లేవు, ఎక్కడ పోయాయో లెక్కలు లేవు. మీరు అంటున్నది ఆయన స్కాములే కాదు, అసలు ప్రభుత్వ ధనం కూడా ముట్టుకోకుండానే 5 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు నేనేం ముట్టుకోలా, క్యాల్కులేషన్ చెప్పేశారు. ఇప్పుడు సింపుల్ అండి, ఇది ఎవరైనా కామన్ సెన్స్ ఆలోచన చేస్తే ఇది ఏమైంది, ఈ డబ్బులు ఎక్కడున్నాయి. నేను యాజ్ ఎ PUC చైర్మన్ ఐ హావ్ కండక్టెడ్ 1 మీటింగ్ ఎస్టర్డే. ఈ రోజు కండి గడిచిన 5 సంవత్సరాలు పబ్లిక్ అండర్టేకింగ్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే తెలియని లోన్లు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడో లాస్ట్ 6-7 years నుంచి కూడా అసలు ఆడిట్ రిపోర్ట్సే సబ్మిట్ చేయలేదండి. ఆడిట్స్ జరగలేదండి. ఈవెన్ స్టాట్యూటరీ ఆడిట్ జరగాలి, ఆడిట్ జరగలేదండి. రైట్, లేదు మీరు చెప్పిన జరగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైట్ కాలర్ క్రిమినల్ చేశాడు. ఇప్పుడు నేరుగా అధికారంలోకి వచ్చి చేశాడు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని గెలవలా, ఒక మంత్రిని గెలవలా, ఒక పార్టీ కార్యకర్తను గెలవలా. ఇప్పుడు మాత్రం సర్పంచులు రండి, ఎంపీటీసీలు రండి అని వాళ్ళకి హితబాటు చేసేది ఏంటండి? పాపం చాగంటి గారో లేకపోతే ఆయన నరసింహరావు గారో
ప్రవచనాలు చెప్తే ఆధ్యాత్మికమైన ప్రవచనాలు చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి ఇది ఒక కొత్త తరహా అండి. దీనికి ఒక ఏమనాలి? కొత్త నేర dress కూడా ప్రవచనాలు వేయాలి. అనాలా? చెరసాల చేసి ప్రవచనాలు అనాలా? అదే నేను నేర ప్రవచనాలు ఎలా చేయాలని చెప్తున్నాడండి ఈయన. వాళ్ళేమో ఆధ్యాత్మిక ప్రవచనాలు, Right. విలువల కోసం నాగభూషణ్ వాళ్ళ గారు. ప్రవచనాలు Right. చెప్తా Right. ఉంటే నాగభూషణ్ గారు. జగన్మోహన్ ఒక రెడ్డి నిమిషం. నేరాలు ఎలా Right. చేయాలి, నిమిషం. మీరు Right. జైలుకి వెళ్ళండి, ఏం కాదు నేను జైలుకి వెళ్ళి వచ్చాను గతంలో అని కొత్త భాషలు చెప్తున్నాడండి. ఏదో నేర 10 కేసులో ప్రవచనాలు 12 కేసులో 16 ఛార్జ్ షీట్ లో అంతా కలిపి 1,00,000 కోట్ల గురించి చుట్టూ తిరిగింది. అసలు దానికి నువ్వు ఇప్పుడు మన రవి గారు చెప్పిన లెక్క చూస్తే స్కాములు ముట్టుకోకుండానే 5,00,000 కోట్లు ఉంటే ఆ స్కాములు ముట్టుకుంటే ఎంత, మరి దీని మీద అంత విచారణ జరగాలి. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు ఇంకా ఆ ఐస్ కొండని ఇంకా టచ్ కూడా చేయలే. అది ఎంత పెద్ద బర్గ్ ఉందో, టైటానిక్ షిప్ కూల్ చేసిన దానికన్నా పెద్దది అది. నేను అది చెప్పను కానీ నంబర్ 1 చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్ని స్పీడ్ చేయాలని అవసరం ఉందండి. ఓకే, దీనికి ఒక రిటైర్డ్ జడ్జి, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్, ఒక బాగా సొసైటీలో కాస్త సబ్జెక్ట్ ఉన్నాడు, ఒక కమిటీ లాగేసి వీళ్ళతో చేయించకపోతే మరి రెగ్యులర్గా ఇది అవ్వదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అవినీతిలో నంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ ఉంది కానీ స్పిరిట్ కానీ దాని లీటర్ కాస్ట్ వచ్చి 60 నాకు ఫార్మా కంపెనీ ఉంది కాబట్టి మాకు కొంటుంటాం ఇథనాల్ కంపెనీ మెడికల్ మెడిసిన్స్ తయారు చేయడానికి 60 రూపాయలు ఉంటుంది. అది 1 లీటర్, దానికి 2 లీటర్లు నీళ్లు కలుపుతారు. అంటే మినరల్ వాటర్ 20 రూపాయలు, 1 లీటర్ 10 రూపాయలు వేసుకున్నా. తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి 100 రూపాయలు, తర్వాత దాన్ని కలరు స్మెల్ రావడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. తర్వాత ఒక బాటిల్స్కి ఒక బాటిల్ కాస్ట్ 10 రూపాయలు, ప్లాస్టిక్ అవన్నీ క్వార్టర్ బాటిల్స్ మొత్తం కలిపిన అది 400 రూపాయలతో 3 లీటర్లు తయారైంది. అది ఒక లిక్కర్, చీప్ లిక్కర్ వాళ్ళు తయారు చేస్తారు. స్కామ్ ఎక్కడ చేశారు చెప్పండి ఒకసారి. లీటర్ బాటిల్ 1 లీటర్ కొనాలంటే 60 రూపాయలు సార్ ఇథనాల్. ఫైనల్ నెంబర్ 3 లీటర్లు వచ్చి 400 రూపాయలు అవుతుంది. సో దీన్ని 3 లీటర్లని మనం వాళ్ళు అమ్మింది ఎంత అంటే 180 రూపాయలు చొప్పున అమ్మారు. ఇది క్వార్టర్. మొదటి 2 చేశారు, అది 70 రూపాయలు. 250 అమ్మాడు కోవిడ్ టైంలో. అదే తర్వాత 180 ఎలక్షన్ టైం చేశారు. సింపుల్ ఇప్పుడు దీన్ని అమ్మితే 16 బాటిల్స్ వస్తాయి మీకు. 1 లీటర్ ఇథనాల్తో తయారైనటువంటిది 3,200 అమ్మితే 400 రూపాయలు తీసేస్తే ట్యాక్స్ ఒక 400 వేసుకున్నా సింపుల్ ఫైనల్ నెంబర్ చెప్పొచ్చు. అదే 1 లీటర్కి లెక్కర్ అమ్మితే 2,500 సంపాదించారు. ఎన్ని లక్షల కోట్ల మెయిన్ స్కామ్ ఇది. మన అంతసేపటికి మనం షాప్ దగ్గర అమ్మాడు, ఇది అమ్మాడు, ఎన్నగా కాదు. అసలు వాళ్ళు చేసిన టెక్నికల్ పాయింట్ ఏంటంటే అంతకు ముందున్న ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాటిని ముందు టేక్ఓవర్ చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దానికి మామూలుగా అయితే ప్రతి బాటిల్కి ఒక క్యూఆర్ కోడ్ ఉండాలి. 2 రకాలుగా వస్తుంది అక్కడ షాప్కి. ఒకటి క్యూఆర్ కోడ్తో వస్తుంది, ఒకటి క్యూఆర్ కోడ్ లేకుండా వస్తుంది. క్యూఆర్ కోడ్ లేకుండా వస్తే గవర్నమెంట్ ట్యాక్స్ ఉండదు, డైరెక్ట్ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. క్యూఆర్ కోడ్ మాత్రం ట్యాక్స్ వెళ్తుంది. కాదు, ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఇంకా జగన్ దగ్గరికి వెళ్ళడానికి విచారణ ఇంకా టైం ఉందా? నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ అది. చంద్రబాబు నాయుడు గారు ఇట్ ఎనీ కాస్ట్ దీన్ని తొందరగా తేల్చకపోతే స్పీడప్ చేయాలి. శాండ్ ఉంది, మట్టి ఉంది, ఈ భూములు ఉన్నాయి, 22 భూములు ఉన్నాయి, ఈ రకరకాలైనటువంటి మనకి రెండు పట్టాలి సార్. ఒకటేమో డెవలప్మెంట్ చేయాల్సిందే, ఒకటేమో సిస్టమ్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ మంచి వ్యవసాయం చేసేటప్పుడు రాజేష్ గారు పంట పండిస్తూ కలుపు మొక్కలను కూడా తీయాలి, లేకపోతే పంటకి ఇది ఉండదు కదా. ఇంకోటి సార్, పంచభూతాలని వాళ్ళు నాశనం చేశారు సార్. మెయిన్ అది. మీరు గాలి, నీరు, ఇప్పుడు కృష్ణా రివర్లో మీరు ఆశ్చర్యపోతారు. ఆ వరదలు వచ్చి మన రాష్ట్రం అదృష్టం కాబట్టి మొన్న బుడమేరు బొంగిని చూసారా, అన్ని నదులు పొంగబెట్టి మనకు వేసుకాంత మనం నిండిపోయింది. లేకపోతే వాళ్ళు ప్రొక్లైన్లు పెట్టి అసలు వేల టన్నులు లారీలు ఎవరు అడిగేవాళ్ళు, ఎవరు భయం లేదు కదా. ఇటు మద్రాసు వెళ్ళింది, ఇటు బెంగళూరు వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళింది, ఇక మొత్తం వెళ్తే మహారాష్ట్ర కూడా. రాజేష్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు నాగభూషణ్ గారు, భయం లేదు కదా అని. అంటే భయము లేదు, ప్రజల అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే విలువ లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని చూశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, మరి దీనికి ఏమిటి కన్క్లూజన్? ఇప్పుడు ప్రభుత్వం ఎలా అయితే గంజాయి నార్కోటిక్స్ కంట్రోల్ చేయడం కోసం ఈగిల్ అని చెప్పిన ఒక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందో, ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం విచారించడానికి సిట్ ఏర్పాటు చేసిందో, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇర్రెగ్యులారిటీస్ని మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, వెలికి తీయాలి, ఎవరెవరు ఈ బాధ్యులు అనేది నిర్ధారణ చేయాలి అని అంటే ఇందాక నాగభూషణ్ గారు ప్రస్తావించినట్టు ఒక డెడికేటెడ్ వ్యవస్థ ఏర్పాటు చేసి తీరాల్సింది. ఎందుకంటే నేను చెప్తా, ఒక 10 ఇన్సిడెంట్లు విచారణ చేయాలో వద్దో మీరు చెప్పండి. ఇసుక ఉచితంగా ఇచ్చే ఒక పాలసీ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అని చెప్పని, ఆయనకి దాంట్లో కుంభకోణం ఏం జరగల.
ప్రభుత్వానికి ఆదాయం గడ్డి కొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశారు. అంటే ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించారని కేసు నమోదు చేశారు కదా. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం ఎవరిది? కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన స్ట్రక్చరే కదా అది. దాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ డిటాచ్ చేసి ఆ ప్రాంతం పట్ల అబ్జెక్షన్ ఉంటే మళ్ళీ పనికి రాకుండా చేశారు, అందులో వేరే దగ్గర వాడుకోవచ్చు కదా. అయినా సరే కోట్ల రూపాయలు పెట్టి కొత్తగా నిర్మాణం చేసిన దాన్ని కూల్చివేత నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నదే కదా. వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనుల్ని గబ్బిలాలు తిరిగేలాగా చేసి ఆ రోజు 41,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. అతను 5 సంవత్సరాలు దాన్ని పెండింగ్ పెట్టిన పర్యవసానం ఇవాళ ప్రైస్ ఎస్కలేషన్ తోటి 60,000 కోట్లు అవుతుంది. 19,000 కోట్లకు ఎవరు బాధ్యులు? కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కూడా పదే చెప్పారు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయొద్దు అని చెప్పని. కానీ రద్దు చేసిన పర్యవసానం 15,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒక్క యూనిట్ కరెంట్ తీసుకోకుండా వాళ్ళకి కట్టాడా? ప్రభుత్వ భవనాలకి రాజకీయ పార్టీలు రంగులు వేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పున్నా కూడా దాన్ని ఉల్లంఘించి 1,300 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ రంగులు వేసాడు. మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ ఆ రంగులు మార్చడానికి 2,000 కోట్ల పైగా దుర్వినియోగం జరిగిందా? ఇట్లా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ ప్రక్రియ మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఒక మాట చెప్తా నేను. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ జస్టేషన్ లేట్ అయింది, ప్రైస్ ఎస్కలేషన్ యాడ్ అయింది, డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టాల్సి వస్తుంది. అలాగే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవడానికి కూడా ఇతని బాధ్యుడే. 986 కోట్లు వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ జరిగిన నష్టం తీసుకుంటే ఒక నెంబర్ వస్తుంది. అవును, ఇందాక మా రవికుమార్ గారు చెప్పినట్టు స్కాములు ముట్టుకోకుండా తీసుకుంటే సుమారు 5 లక్షల కోట్లు. మీరు చెప్పింది తీసుకుంటే 4 లక్షల కోట్లు దాటేటట్టు ఉంది. ఇందాక రవికుమార్ గారు చెప్పిన దానికి యాడ్ చేస్తూ నేను ఒక మాట చెప్తాను. నేను 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని వివరణ అడిగింది. వివరణ ఇవ్వాల. 2022-23 కాగ్ రిపోర్ట్ లో 4 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ చేయాలి అని ఉంది. అంటే కాదు అందాజ్గా కాదు ఒక 20 లక్షల కోట్లు వస్తుందో అన్ని కలిపి లెక్కెట్టుకుంటే, అంటే స్కాములు అలాగే ప్రభుత్వానికి జరిగిన నష్టం ఇప్పుడు మీరు చెప్పిన తీసుకుంటే సుమారు 15 లక్షల కోట్ల పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. కనీసం 7-8 లక్షల కోట్ల రూపాయల ప్రజల అధికారం పోయింది కదా. ఒక పాయింట్, అతను మాట్లాడిన మాట ఒక ఐపీఎస్ ఆఫీసర్ని 7 సముద్రాల అవతల ఉన్నా సరే నేను తీసుకొచ్చి సంగతి సుబ్బారాయుడు అనేది అంటే అతని అహంభావం, అతని ఆలోచన ఎలా ఉందని చెప్పినట్టు ఇప్పుడు రాజేష్ గారు చెప్పింది కానీ మన రవికుమార్ గారు, నాగభూషణ్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే అసలు స్కామ్ కాకుండా దీనికి ఇంకో పేరో పదవో కనిపెట్టాలి. స్కామ్స్టర్ అనే పదం చాలా చిన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే స్కామ్ లేకుండానే ఎన్ని లక్షల కోట్లు దోచేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయకపోతే ఇదేదో కక్షపూరిత రాజకీయం కాదు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకిను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జరిగిన నష్టం ఇది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఋషి గారు ఇంకొక పాయింట్ అండి. పాయింట్ మనం ఇవన్నీ ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టింది. ఇంకోటి ఏంటో తెలుసా అండి, రాష్ట్రంలో గంజాయిని విస్తారంగా పండించి గంజాయిని రవాణా చేసి సంపాదించింది ఎంత. అదే నేనేమంటానంటే ఇందులోకి అన్ని తీసుకురావాలి, అన్ని తీసుకొచ్చి మరి స్పెషల్ సిట్ వేస్తారో లేకపోతే దానికి ఒక వ్యవస్థ పెడతారో మీరు ఆలోచించుకోవాలి ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, రాజేష్ గారు, నాగభూషణ్ గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.